నమస్తే నేను సంజన వెల్కమ్ టు ద ఫర్ ద పీపుల్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటికి ప్రధాని కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ ద్వేషించిందన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు. కానీ ఇప్పుడు వారు బలవంతంగా జై భీమ్ అని పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసమే మా కార్యక్రమాలుంటాయి. 10 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తున్నాం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం కాంగ్రెస్ నుంచి ఆశించడం పెద్ద తప్పిదమే అవుతుందన్నారు. ఇక ఆ పార్టీ మొత్తం ఒక కుటుంబానికి అంకితమైందన్నారు. మరోవైపు మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ బగ్గుమనింది. మోదీ తీరుతో దేశం నాశనమైందని, కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. మరోవైపు మోదీ తీరు వల్లే అమెరికాలో భారతీయులకు కష్టాలు వచ్చిపడ్డాయన్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అందే సత్యం విశ్లేషకులు ఉన్నారు. అలాగే తులసిరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, అలాగే విల్సన్ బీజేపీ నేత పాల్గొంటున్నారు. సో ఇదే అంశం గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని విపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ప్రస్తుతం తులసిరెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారు. అలాగే విల్సన్ బీజేపీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే తులసిరెడ్డి గారు, అలాగే విల్సన్ గారు. నమస్తే. సో విల్సన్ గారు చెప్పండి, నిన్న చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మీద గట్టి కౌంటర్ ఇచ్చారు మోదీ. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అసలు కాంగ్రెస్ కుటుంబ పాలన చేస్తుందని చెప్పేసి అన్నారు మోదీ నిన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా అందే సత్యం గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే ఈ విమర్శలు అనేవి ఈ రోజుతో మొదలైనవి కాదమ్మా. కాంగ్రెస్ పార్టీలో అంబేద్కర్ గారి జపం చేయడం అనేది వీళ్ళు చేస్తున్నారు అనేది మా దగ్గర నుంచి వచ్చిన విమర్శ. అదే సమయంలో అంబేద్కర్ గారికి వాళ్ళు చేసిన మేళ్ళు ఏంటి, అదేవిధంగా అంబేద్కర్ గారి పట్ల వాళ్ళ వైఖరి ఏంటి అనేది చరిత్ర చెప్తుంది. ఇది ఈరోజు మేము చెప్పడం కాదు. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ చెప్పడమే కాకుండా హిస్టరీలోకి వెళ్తే హిస్టరీలో అంబేద్కర్ గారికి ఇచ్చిన ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ గారి కౌంటర్గానే జగజ్జీరావును తీసుకొచ్చారు. తర్వాత అంబేద్కర్ చెప్పిన హిందూ కోడ్ బిల్లు కూడా అమలు చేయకుండా 10 ఏళ్ల పాటు నెహ్రూ గారు దాన్ని వాయిదేయడం జరిగింది. అంటే హిందూ కోడ్ బిల్లు అంటే మహిళలకి హక్కులు వచ్చే ఆ బిల్లు. ఆ విధంగా అంబేద్కర్ గారికి ఆయన్ని ఓడించడం కోసం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది. ఆ రోజు ఉన్న వాళ్ళలో అంబేద్కర్ చాలా చైతన్యశీలంతో, అదేవిధంగా అంబేద్కర్ గారు భారత బడుగు వర్గాలకి, పీడిత వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని లీడర్షిప్ ని కిల్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చరిత్ర చెప్తున్న సాక్ష్యాలు. అదేవిధంగా అంబేద్కర్ గారికి వాళ్ళు ఎప్పుడు భారతరత్న ప్రకటించలేదు, పార్లమెంట్ హాల్లో ఆయన పటం పెట్టలేదు. అదేవిధంగా అంబేద్కర్ గారి పైన భారతీయ జనతా పార్టీకి ప్రేమ లేదని రకరకాల విమర్శలు చేశారు. మరి చరిత్రలోకి వెళ్తే అంబేద్కర్ పుట్టిన ప్రాంతం, అంబేద్కర్ చనిపోయిన ప్రాంతం, అంబేద్కర్ కూతురు చనిపోయిన ప్రాంతం, చదువుకున్న ప్రాంతం, ఇవన్నీ కూడా ఒక 5 ప్రాంతాలను ఎంపిక చేసి తీర్థక్షేత్రాలుగా పెట్టడం ద్వారా ఒక సందేశాన్ని భారత ప్రజలకి మరి గత 10 ఏళ్లుగా ఇవ్వడం జరిగింది. అదే సమయంలో అంబేద్కర్ ఏదైతే చెప్పాడో సామాజిక న్యాయ ఫలితాలని, ఆ బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళాలి అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. అంటే అంత్యోదయ అనేది అంబేద్కర్ ఏదైతే చెప్పాడో ఆకాశం కింద నుండి సంపద పంపిణీ జరగాలని, ఆ పంపిణీ అనేది పక్కాగా జరగాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కాబట్టి అంబేద్కర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న భాష ఇప్పుడు ఏదో ఎన్నికల కోసం, ఓట్ల కోసం మాత్రమే చేస్తుంటారు. అదేవిధంగా మైనార్టీలను కూడా వాళ్ళు దువ్వే కార్యక్రమం కూడా చేస్తుంటారు. దానికి నిదర్శనం మనం షబానా కేసు చూసాము. షబానా కేసు 1974 థ్యాంక్ ఆ టైంలో మనోవర్తిమని చెప్పని సుప్రీంకోర్టు చెప్తే ఇవ్వకుండా ఆ రోజు ముస్లింల బోర్డుని సంతృష్టి పరచడం కోసం
రాజీవ్ గాంధీ గారు ప్రయత్నం చేశారు. ఇవన్నీ చరిత్రలో అనేక సాక్ష్యాలు కనబడతాయి. కాబట్టి ఓటు రాజకీయం కాకుండా నిజంగా మైనార్టీలకు ఏదైనా మేలు జరగాలంటే, ఆ మైనార్టీల హక్కులు కాపాడాలంటే ముందు ఆ మహిళల హక్కులు కాపాడాలి. అందుకే ఈరోజు తలాక్ తలాక్ లాంటి బిల్లు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేసిన పనితీరుని మేము ప్రజల ముందు తీసుకొచ్చే ఒక ప్లాట్ఫామ్ గా, అంటే వేదికగా పార్లమెంటు సాక్షిగా ప్రధాని గారు మాట్లాడడం జరిగింది. ఎస్ విల్సన్ గారు, సో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మోదీ తీరు వల్లే ఈ రోజు దేశం ఈ స్టేజ్ లో ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. మరోవైపు ఎవరైతే అమెరికా వెళ్ళేసి ఉన్నారో, అక్కడ స్టే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి ఇండియా పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కేవలం మోదీ వల్లే ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు ట్రంప్ కి మోదీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళకి సంఖ్యలు విధించి అక్కడి నుంచి పంపించాల్సిన అవసరం ఏంటి? అంటే వ్యక్తిగత సంబంధాలు వేరు, ఆ దేశ పాలసీ వేరు. ఆ దేశం ఆల్రెడీ వలసదారులని పంపేస్తుంటారు. ఇప్పుడు మీరు సక్రమైన వీసాతోటో లేకపోతే దానికి సంబంధించిన పేపర్స్ తోటి అమెరికాలో ఉంటే అక్కడ దాదాపు 45 లక్షల మంది దాకా ఉన్నారు. ఆ 45 లక్షల్లో ఉదాహరణకి రోహింగ్యాలు ఇండియాలో ఉన్నారు. వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది ఇండియాకి అనుకున్నప్పుడు మనం వాళ్ళని పంపిస్తున్నాం కదా, వెనక్కి పోవాల్సిన అవసరం ఉంది కదా. బంగ్లాదేశ్ కానీ లేకపోతే మయన్మార్ కానీ ఈ ప్రాంతాలకు కానీ. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఆ దేశపు ఆ హక్కుల కోసం, ఆ దేశ పరిస్థితి కోసం వాళ్ళు చేస్తారు. అయితే ఈ మీడియా ఇచ్చిన ప్రచారంలో మాకు సంఖ్యలు వేశారంటే అది తప్పు. అది భారత ప్రధానమంత్రి ఖండిస్తున్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్న సందేహం లేదు. అయితే ట్రంప్ ఆయన చర్యల పట్ల ఆ చర్యల పట్ల వ్యతిరేకత ఉంది స్పష్టంగా. దాని మీద కూడా మరి భారత ప్రధాని త్వరలో ట్రంప్ కలుస్తాడు. కలిసినప్పుడు కూడా మేము మన నిరసన ఖచ్చితంగా తెలియజేస్తాం, అందులో సందేహం లేదు. అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారాన్ని చెలాయించకూడదు అనేది మా వైపు నుంచి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. అమెరికా తప్పు చేస్తే ఆ తప్పుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టచ్చు, అంతర్జాతీయ వేదికల మీద కూడా మాట్లాడచ్చు. అదే సమయంలో భారతదేశం సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే రీతిలో కానీ, ఇక్కడ భారత పౌరుల్ని అవమానపరిచే రీతిలో కానీ ఉండకూడదు. అదేవిధంగా భారతదేశం నుంచి మేధో వలస వల్ల భారతదేశానికి నష్టం అనేక రకాలుగా మనం నష్టపోయాము. భారతదేశం వల్ల అమెరికా లాభపడింది. ఆ దేశపు వృద్ధి రేటు పెరగడానికి కోసం కూడా ఆ భారతీయ పౌరులు, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన మేధస్సు, మనం ఐఐటీలని డాక్టర్లని ఎంతో లక్షలు పెట్టి మనం చదివించుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళు డాలర్ డ్రీమ్స్ కోసం మరి అమెరికాకు పోవడం జరిగింది. అమెరికాకు పోయిన వాళ్ళు తిరిగి అమెరికాలో ఉండాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అక్కడి నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వచ్చు. మేము వెల్కమ్ చెప్తున్నాం, అందులో సందేహం లేదు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ కాన్సెప్టే స్వావలంబన. దేశాల్లో ఉన్న ప్రజలు, ఇక్కడ ఉండే పరిశ్రమలు, ఉదాహరణకి భారత బయోటెక్ ఉంది. భారత బయోటెక్ ఎల్లా గారు, సుచిత్ర ఎల్లా గారు, లేకపోతే భాస్కర్ ఎల్లా గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టడం వల్ల మన చేతికి వ్యాక్సిన్ వచ్చింది. అదేవిధంగా మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడు ఏదైతే అబ్దుల్ కలాం గారు ఇన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వృద్ధి చేస్తే మన అంతరిక్షంలోకి రాకెట్స్ పంపించుకోగలుగుతున్నాం. అంటే మన దేశాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనం డెవలప్ చేసుకొని మన మానవ వనరులు మనం ఉపయోగించగలిగితే అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఎవరికైనా సరే మనం సవాల్ ఇసరగలం. మన మేధస్సుకి ఏం కొరత లేదు. కాబట్టి భారత ప్రజలు ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు తక్కువ డబ్బుతో పనిచేస్తారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, డెడికేషన్ చేస్తారని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా ఈరోజు సత్యానాదెళ్ళ కానీ లేకపోతే సుందర పిచాయ్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నారంటే అర్థం ఏంటి అంటే భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో అత్యున్నత స్థాయికి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతిభని నేను వ్యతిరేకించడం లేదా ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి 30 లక్షలు 40 లక్షలు కూడా ఏజెంట్లు చెల్లించారు. మరి ఏజెంట్ల పరిస్థితి ఏంటి? ఆ ఏజెంట్లు అలా చేస్తే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పంజాబ్ లాంటి రాష్ట్రంలో మరి ఇప్పుడు ఈరోజు అప్రభుత్వం ఉంది, వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు ఆ ఏజెంట్ల మీద. ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో, విద్యార్థులు ఎట్లా మోసం చేశారో వాళ్ళని చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు మనకి న్యాచురల్ గానే మన హృదయం ద్రవిస్తుంది. అడవుల్లో వచ్చాము, మెక్సికో నుంచి వచ్చాము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అర్థం కావాల్సింది ఖచ్చితంగా ఇలాంటి వైఖరిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని మేము భారతీయ జనతా పార్టీ పరంగాను, పార్టీ పరంగాను, లేకపోతే ఒక హ్యూమన్ బీయింగ్ గాను మనం ఖండిస్తున్నాం. ఓకే, సో ఇదే అంశంపై మాట్లాడడానికి తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి.
మన అవసరమా? సో ప్రధానంగా నిన్న మనం కామెంట్స్ చూసాం. సో మోదీ ఏదైతే కామెంట్స్ చేశారో సబ్కా సాత్ సబ్కా వికాస్ ను అసలు కాంగ్రెస్ నుంచి మనం ఆశించలేము, ఆశిస్తే కూడా అది పెద్ద పొరపాటే అవుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా దీనికి సంబంధించి మీరు ఏమంటారు అసలు మోదీ కౌంటర్స్ కి? ప్రధానంగా 3 పాయింట్లు. ఒకటి సబ్కా సాత్ సబ్కా వికాస్, రెండోది కాంగ్రెస్ కుటుంబ పాలన, 3 అంబేద్కర్ సంబంధించి. ఆ 3 అంశాలు తీసుకుంటే ముందు కాంగ్రెస్ కుటుంబ పాలన అనేదానికి తీసుకుంటాం. 1885లో కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయితే ఇప్పటికి 140 సంవత్సరాలు. 140 సంవత్సరాల్లో 62 మంది ఏఐసిసి అధ్యక్షులు, 62 మందిలో 56 మంది కాంగ్రెస్ కుటుంబేతరులు, 62 మందిలో 56 మంది ఈ యొక్క నెహ్రూ కుటుంబేతరులు. తర్వాత మన రాష్ట్రం నుండే తెలుగోళ్ళే 5 మంది, నీలం సంజీవ్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, పట్టాభి సీతారాం, పివి నరసింహారావు, కాసు బ్రహ్మాందరెడ్డి. అంటే 62 మందిలో 56 మంది ఆయన కుటుంబ పార్టీ అంటారు కదా, 56 మంది ఆ కుటుంబేతరులు. మన తెలుగు వాళ్ళే 5 మంది ఉన్నారు. ప్రస్తుతం ఉండేది కూడా ఖర్గే గారు, ఆ కుటుంబీకులు కాదు. తర్వాత నెక్స్ట్ పిఎం పదవి తీసుకున్నాం. 1989 నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం వచ్చేసి ఆ పోస్టులో లేదు. 1980 2025 ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాలు ఉంటే వాళ్ళు ఆ పోస్టులో లేరు. ఇంకా వాళ్ళని పట్టుకొని కుటుంబ పార్టీ అని చెప్పేసి అంటే ఏమన్నా అర్థం ఉందా? ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 5 ఏళ్ళు పివి నరసింహారావు గారు, 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఆ కుటుంబేతరులు ప్రధానమంత్రులుగా ఉన్నారు. కాబట్టి అది కుటుంబ పాలన అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఇక రెండవది వచ్చేసి అంబేద్కర్ గారికి తీసుకున్నాం. అందరూ అంబేద్కర్, అన్ని పార్టీలు అందరూ వచ్చేసి అంబేద్కర్ను వచ్చేసి ఓన్ చేసుకోవాలని ప్రయత్నం చేసేది అది స్పష్టంగా కనపడతా ఉంది. కానీ అటువంటి అంబేద్కర్ గారికి రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ చేసే అవకాశం ఇచ్చింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజ్యాంగ సభ అన్నాడు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ సభ అధ్యక్షుడు. 22 కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ 22 కమిటీలకు ఒక కమిటీ వచ్చేసి డ్రాఫ్ట్ కమిటీ. ఆ కమిటీకి వచ్చేసి అంబేద్కర్ గారు చైర్మన్. దాంట్లో అంబేద్కర్ గారు చైర్మన్తో పాటు చాలా హేమాహేములు ఉన్నారు. దాంట్లో కేఎం మున్షి, సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్, కైతాన్, మిత్తల్, ఇట్లా అనేక మంది ఉద్దండులు ఉన్నారు దాంట్లో. ఈయన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్. తర్వాత దాని అడ్వైజర్ ఎవరు? బెనగల్ నరసింహారావు. దాని చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ వచ్చేసి ఎస్ఎన్ ముఖర్జీ. అంబేద్కర్ గారే పార్లమెంట్లోనే ఆయనే చెప్పాడు, బెనగల్ నరసింహారావు గారు కానీ లేకపోతే ఈ రాజ్యాంగ ప్రతి నా చేతిలోకి వచ్చిండేదే కాదు, దీంట్లో మెయిన్ నాకంటే ఆయన కృషి ఎక్కువ అని చెప్పేసి సాక్షాత్తు అంబేద్కర్ గారే పార్లమెంట్లోనే బెనగల్ నరసింహారావు గారి గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ఆయన కూడా వచ్చేసి ఎల్లాడి కృష్ణస్వామి వీళ్ళందరూ వచ్చేసి చాలా సమర్థులు, నాకంటే నాకు అవకాశం ఇచ్చారని చెప్పేసి అంబేద్కర్ గారే పార్లమెంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్గా వచ్చేసి అందరూ ఆయన పాత్రగా డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా గణనీయంగా ఉంటుంది. రెండవది వచ్చేసి పోనీ అంబేద్కర్ గారు చెప్పింది ఏమైనా ఆచరిస్తున్నారా? ఏ పార్టీ ఆచరించడం లేదు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 334 ఏం చెప్తుంది? లోక్సభలో, అసెంబ్లీలలో ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఉండకూడదు, షల్ సీజ్ అన్నాడు. అంటే 1950 జనవరి 26 వస్తే 1960 జనవరి 26 నుండి ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు పార్లమెంటులో ఉండకూడదు. మాకు ఆయన చెప్పిన ప్రకారంగా ఈ మాట ఎవరన్నా ఉంటే కన్నా వీళ్ళు ఎస్సీలకు, ఎస్టీలకు వ్యతిరేకం చెప్పేది. మరి అదే మాట వచ్చేసి అంబేద్కర్ గారు చెప్పారు. మరి అంబేద్కర్ గారిని అందరూ ఆరాధించే వాళ్ళు ఓన్ చేసుకున్నానికి అంబేద్కర్ చెప్పిందని ఏమైనా ఆచరిస్తున్నారా? 10 ఏళ్ల తర్వాత ఉండకూడదు అన్నాడు 334. మీరు అన్నట్టు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అసలు అంబేద్కర్ ని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాలుగా వ్యతిరేకిస్తుందని కూడా చెప్తారు. దానిపై మీరేమంటారు? అసలు వ్యతిరేకించడం ఏముంది? ఆయనకు రాజ్యాంగ సభ డ్రాఫ్ట్ కమిటీకి అవకాశం ఇచ్చే కాంగ్రెసే కదా. అంతకంటే ఆయనకు అది అవకాశం ఇవ్వబట్టే కదా వచ్చేసి ఆయనకు అవకాశం వచ్చింది, పార్లమెంట్ భయం చేస్తానికి అవకాశం వచ్చింది. ఈ రోజు రాజ్యాంగ నిర్మాత అని చెప్పేసి అనిపించుకున్నాడు అంటే దానికి కారణం కాంగ్రెస్ కదా. ఆ రోజు 22 కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలో ఒక కమిటీ ఈయన, ఆ ఒక్క కమిటీలో వచ్చేసి చైర్మన్. మిగతా హేమాహేమీలు ఐసీఎస్ పాస్ అయిన వాళ్ళు, భారత్ వాళ్ళు అందరూ ఉన్నారు. వచ్చేసి మెయిన్ గా ఆయనే చెప్పాడు. దానికి మెయిన్ వచ్చేసి బెనగల్ నరసింహారావు ఆయన వచ్చేసి ఆషామాషి మనిషి కాదు, ఆయన అడ్వైజరు. ఈ యొక్క డ్రాఫ్ట్ కమిటీకి, ఈవెన్ రాజ్యాంగ సభకు బెనగల్ నరసింహారావు అడ్వైజరు.
తర్వాత ఆయన భారత ప్రభుత్వ చట్టం 1935లో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఐసీఎస్ లాయరు, ఆయన పలు కోర్టుల్లో జడ్జిగా ఉన్నాడు, అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా ఉన్నాడు. ఇది అనేక మంది కృషి, దాంట్లో ఈయన డ్రాఫ్ట్స్ కమిటీ చైర్మన్ కాబట్టి ఈయన పాత్ర మెయిన్గా ఉంటుంది. కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కొన్ని అందరూ, నేను బీజేపీని కాదు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అందరూ వచ్చేసి అంబేద్కర్ ఓన్ చేసుకొని ప్రయత్నం చేస్తాయి. కానీ అంబేద్కర్ చెప్పిన ఆర్టికల్ 334 వచ్చేసి ఎవరు మాట్లాడినా ధైర్యం లేదు. ముందు నేను ఒక రాసేవారు ఉన్నాను, ఎవరి వచ్చేసి దాన్ని వచ్చేసి చర్చ లేకుండా కూడా పొడిగిస్తూ ఉంటారు. ఆయన ఏమో సెల్ సీజ్ అన్నాడు, కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. అయినా అంబేద్కర్ గారు వచ్చేసి, ఆయన పేరు వచ్చేసి భీమరావు. ఆ అంబేద్కర్ అనేది ఆయన గురువు పేరు. ఆయన గురువు వచ్చేసి ఒక బ్రాహ్మణ్. తర్వాత ఆయన భార్య, సెకండ్ భార్య వచ్చేసి బ్రాహ్మణ్. ఆయన అందరి వాడు, కులరహిత సమాజం గురించి ఆశించాడు. కానీ ఆఖరిగా ఆయన ఏం చేశారు, ఓన్లీ ఎస్సీల్లో ఒక వర్గానికి సంబంధించి ఆయన చేశాడు. అందరి వాడును పోయి కొందరి వాడు చేయి ఆఖరికి వచ్చేసి ఎస్సీలో ఒక వర్గానికి సంబంధించిన వారిగా తయారు చేశారు అందరం కలిసి. మళ్ళీ అందరూ వచ్చేసి అంబేద్కర్ గురించి పొగడం, ఇది ఫ్యాషన్ అయిపోయింది మన దేశంలో ప్రతి ఒక్కరికి వచ్చేసేసి. ఏమనంటే కానీ వీళ్ళు దళిత వ్యతిరేకులు అనే ఒక ముద్ర వేయడం. తర్వాత మూడవ అంశం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. ఇప్పుడు ఈ దేశాన్ని 1947 నుంచి 2024 వరకు 77 సంవత్సరాల స్వాతంత్రానంతరము ఈ దేశాన్ని 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలించింది. 15 సంవత్సరాల పాటు బీజేపీ, 2 ఏళ్ల పాటు జనతా, 2 ఏళ్ల పాటు నేషనల్ ఫ్రంట్, 2 ఏళ్ల పాటు యునైటెడ్ ఫ్రంట్. అంటే ఈ దేశంలో 1947 నాటి పరిస్థితి ఏమి, 2020 నాటి పరిస్థితి ఏమి. ఆ రోజు కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, కరెంటు, రవాణా, అంతరిక్షము, ఇవన్నీ అసలు ముందు ఒక గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేని స్థాయిలో ఉన్నాయి ఆ రోజు 1947 నాటికి. ఆహార ధాన్యాల కొరతతో ఆకలి చావులు ఉండేవి. కాబట్టి రవాణా సౌకర్యం, కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటే అనే పరిస్థితి. ఒక రోగాలతో వచ్చేసి ప్లేగు, కలరా, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో ఊర్లో వచ్చేసి నాశనం అయ్యే పరిస్థితి, కొట్టుకొని పోయేటి. తర్వాత అక్షరాస్యత వచ్చేసి 18%. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆబోవ దినాలంటే ఏ పండుగ రావాలి, ఏ ఊరికి పోయినా వచ్చేసి కొట్టాలు, గుడిసెలే కనిపించేది. ఎండాకాలం వచ్చేసి ఫైర్ ఇంజన్లకు అవసరం ఉండేది, అంటే మిద్దెలు ఉండేది కాదు. బట్ అటువంటి పరిస్థితి నుండి ఈసారి వచ్చేసి ఇప్పటికి అంగారక గ్రహం మీదకి పోవాలనే ఆరాటపడే స్థాయికి మనం వచ్చాము. కాబట్టి దీంట్లో అందరి కృషి ఉంది. దీంట్లో డెఫినెట్ గా వచ్చేసి సింహభాగం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది, మిగతా పార్టీలకు కూడా దక్కుతుంది. అది మర్చిపోయి పొద్దసం వచ్చేసి మీ హయాంలో చెప్పినట్టు మీరు చెప్పుకోవచ్చు, ఆయన చెప్పినట్టు. కాబట్టి ఈరోజు మొత్తము వీళ్ళు రాకముందే వచ్చేసి హరిత విప్లవం వీళ్ళు వచ్చినాక వచ్చిందా, లేకుంటే దుర్కెల, దుర్గాపూర్, బిలాయి ఉక్కు కర్మాగారాలు, ఇప్పుడో నెహ్రూ గారు వచ్చేసి అప్పుడు గుండె శుద్ధి ఉత్పత్తి చేసుకున్న పరిస్థితుల్లో నుండి పారిశ్రామికంగా, వ్యావసాయికంగా, తర్వాత ఐఐటీస్ కానీ, ఐఐఎంస్ కానీ, బాక్రానంగల్ కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ ఇస్రో కానీ, ఎల్ఐసి కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఇవన్నీ ఎవరు స్థాపించారమ్మా? ఈ రోజు వచ్చేసి మనం ఈ డెమోక్రసీలో ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారంటే ఆ డెమోక్రసీని కాపాడిన కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎవరు ఈయన వచ్చారా, ఎల్ఐసి, ఇవన్నీ ప్రపంచంలోనే. కాబట్టి తర్వాత మీరు కొన్ని చేశారు, దానికి అంతే తప్పనిచ్చేసి ఏదో కాంగ్రెస్ ఏమీ చేయలేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? ప్రధానంగా ఓబీసీస్ కి రిజర్వేషన్స్ కూడా మా గవర్నమెంట్ లోనే తీసుకొచ్చామని చెప్పేసి కూడా మోదీ అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? సో గతంలో కాంగ్రెస్ వ్యతిరేకించింది, బట్ ఓబీసీకి రిజర్వేషన్స్ కూడా మేమే తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. ఓబీసీ కమిషన్ 3 దశాబ్దాలుగా ఇది ప్రస్తావన వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూనే వస్తోందని చెప్పన్నారు. ఎక్కడ ఓబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి? పార్లమెంట్ లో వచ్చేసి అసెంబ్లీలో ఉన్నాయేమన్నా? మళ్ళీ ఎస్సీ ఎస్టీస్కే కదా. లోకల్ బాడీస్ లో అది రాష్ట్రాలకు ఇచ్చారు, రాష్ట్రాల పరిస్థితి ఉంది. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్స్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు వచ్చేసి? కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీలకే ఉండేది రిజర్వేషన్స్ లోక్సభలో, అసెంబ్లీలో. కాబట్టి ఇది ఇంట్లో వచ్చేసి ఇది ప్రగతి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. మా అంటూ ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. సరే, అవకాశాలు వచ్చినప్పుడు అంతే తప్పనిచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఒకరి మీద ఒకరు దుమ్మేసుకొని నెహ్రూను విమర్శించడము, ఇంకా గాంధీని కూడా విమర్శించేది. ఎందుకంటే గాంధీ జోలికి పోవడం లేదు, లేకుంటే ఆయన కూడా కొందరు మోడీ ఒప్పుకోవడం లేదు, కానీ మిగతా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆయన జోలికి కూడా పోతున్నారు. కాబట్టి ఇది
మోడీ గారు వచ్చేసి కాంగ్రెస్ ను మీరు చెప్పినట్టు మీరు చేసిన ఘనకార్యాలు చెప్పుకోవచ్చు, కానీ కాంగ్రెస్ ను వచ్చేసి దాన్ని తీసేయడం అనేది ఇది ఆకాశం మీద ఉమ్మి వేసే తిరిగి తమ ముఖాన్నే పడుతుంది తప్ప దానివల్ల వచ్చేసి బీజేపీకి లాభం ఉండదు, మోడీ గారికి లాభం ఉండదు. మాట వస్తే నెహ్రూ గారిని తిట్టడము, నెహ్రూ గారిని విమర్శించడము, కుటుంబ పాలన చెప్పడము, ఇది ఫ్యాషన్ అయిపోయింది నరేంద్ర మోడీ గారు. ఓకే, తులసిరెడ్డి గారు, విల్సన్ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత తిరిగి కంటిన్యూ చేద్దాం. విల్సన్ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత తిరిగి మాట్లాడండి మీరు. ఎస్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి తులసిరెడ్డి గారు ఎవరైనా సరే వాళ్ళ గవర్నమెంట్ ని సమర్థించుకుంటారు. సో గత ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేసాం, సో వీళ్ళు అన్యాయం చేశారు, మేము అన్యాయం చేయలేదని చెప్పేసి. సో మొత్తానికి తులసిరెడ్డి గారు వెళ్ళిపోయారు. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ప్రస్తుతం విల్సన్ గారు ఉన్నారు, విల్సన్ గారితో మాట్లాడదాం. సో విల్సన్ గారు ఉన్నారా? చెప్పండి విల్సన్ గారు, మీరేమంటారు? ఆయన వర్షన్ విన్నారు, తులసిరెడ్డి గారు వర్షన్ విన్నారు. వెర్షన్ కాదు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఎందుకంటే ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ గురించి మాట్లాడడం అని చెప్పి ఆయన చెప్పడం ద్వారా ఆ పదమే అర్థమైపోయింది. పైగా అంబేద్కర్ స్థాయిని తగ్గించడం కోసం రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాయలేదు, వీళ్ళంతా ఉన్నారు అన్నారు. రాజ్యాంగాన్ని ఈ ఒక్కరూ రాయలేదు. అదేవిధంగా రాజ్యాంగం మనం సొంతంగా తయారు చేసుకున్న కవితా పత్రం కాదు. అనేక దేశాల రాజ్యాంగాన్ని మనం తీసుకొని ప్రాథమిక హక్కులు ఒక దగ్గర నుంచి, అదే సూత్రాల ఒక దగ్గర నుంచి తీసుకొని ఇవన్నీ చేశాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మరి 70 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళు ఇంకా మరింత పేదవాళ్ళుగా మారడానికి కారణం ఎవరు? ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించింది కదా. పరిపాలిస్తే పరిశ్రమలు పెట్టే వాళ్ళల్లో దళితుల పర్సంటేజ్ ఏంటి, ఎస్టీల పర్సంటేజ్ ఏంటి, ఏమన్నా పెంచారా కాంగ్రెస్ హయాంలో? ఈ రోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మాత్రం స్టాండప్ ఇండియా అనే పథకం తీసుకొచ్చాము. స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీలకి, ఎస్టీలకి, అది ఒక మహిళకి వితౌట్ సెక్యూరిటీ ₹1,00,00,000 ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. మరి మీరు తెచ్చారా? తేలేకపోయారు. అంటే దళితుల గురించి మాట్లాడడం కాదు, దళితుల ఆర్థిక స్థితి మార్చడం కోసం ఒక పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ? తీసుకురాలా. మీరు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు గురించి చెప్పారు, ఇందిరాగాంధీ హయాంలో భూముల పంపిణీ గురించి చెప్పారు. పోనీ అది కూడా వెళ్దాం. ఈ రోజు భూమి ఎవరి చేతుల్లో ఉంది? 90% భూమి కేవలం 10% దగ్గర ప్రజల దగ్గరే ఉంది. అంటే దీనికి కారణం ఏంటి? అంబేద్కర్ చెప్పింది భూమి ప్రభుత్వ ఆధీనం ఉండాలని చెప్పారు. మరి ప్రభుత్వ ఆధీనం మీరు పెట్టారా? ఎస్, మీరే. మాకంటే మీరు ఎక్కువ పరిపాలించారు. మీరు పరిపాలించినప్పుడు దళితులకు ఎక్కడన్నా అవకాశాలు ఉన్నాయి? పోనీ ఏఐసిసి అధ్యక్షులు చేశారు, మేము కాంగ్రెస్ ఇతర కుటుంబం నుంచి అన్నారు. కానీ పగ్గాలు ఎవరి చేతులు ఉన్నాయి? ఈ రోజు కరిగే నామకే మస్తే అధ్యక్షుడు కదా. పగ్గాలు మొత్తం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ చేతిలో ఉన్నాయి కదా. ఇండిపెండెన్స్ ఎక్కడ ఇచ్చారు? మీరు ఎవరైనా అధ్యక్షులు చేస్తే ఇండిపెండెన్స్ ఇచ్చారా? పోనీ ఇది కూడా చెప్దాం. అంబేద్కర్ గారు ఆయన అడిగింది ఏంటి? హిందూ కోడ్ బిల్ పెట్టమన్నారు. పెట్టాడా నెహ్రూ గారు? పెట్టారా అప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు? మరి ఎందుకు పెట్టలేదు అంటే, అంబేద్కర్ గారు ఒక సైజుకి ఎవరు కుదించలేరు. ఎందుకంటే ఆయన ఒక ఆకాశం కాబట్టి ఆయన మేధస్సుకి ఎలలు సరిహద్దులు లేవు. ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు. ఆయనకి ఒక ప్రాంతం కాదు. ఇప్పటికి కూడా అంబేద్కర్ స్థాయిలో చదువుకున్న వ్యక్తి కూడా ఈ నిమిషానికి భూగోళంలో లేరు. అంటే ఫస్ట్ ఎకనామిస్ట్, ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేయడం జరిగింది. అంటే నేనేమంటానంటే, బేసిక్ గా ఆయన పరిజ్ఞానాన్ని, జ్ఞానాన్ని వెలకట్టగల తోకరాలు మన దగ్గర లేవు. ఒకటి. రెండో అంశం ఏంటంటే, మీరు ఏదైతే చెప్పారో, మీరు మీ హయాంమంతా అవినీతిమయమే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల పాలనలో మీకు ఎక్కడన్నా కరప్షన్ కనబడిందే? అదే మీరు బొగ్గు కుంభకోణాలు, తర్వాత రకరకాల కుంభకోణాలు మన కాంగ్రెస్ హయాంలో అంతుల దగ్గర నుంచి అంతులేని అవినీతి అనేది మనకు కనబడతా ఉంది కదా. అంటే అవినీతికి కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారింది అనేది మనకు అనేక నిదర్శనాలు ఉన్నాయి కదా. మీరు ఇప్పటికి కూడా ఇక్కడ మీ పార్టీ ద్వారా ఒక ఎస్సీ ఇప్పటికైనా భారతదేశానికి ప్రధానమంత్రి కాగలడా? చెప్పండి. ఒక బీసీ కాగలడా? అదే భారతీయ జనతా పార్టీలో ఒక బీసీ వ్యక్తి భారత ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అర్థం ఏంటి? భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఎప్పటికప్పుడు ఏదో ఒక రోజు ఒక బీసీలో, ఎస్సీలో, మైనార్టీలో అవకాశాలు వస్తాయి. ఈరోజు అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేసింది ఎవరు? మీరు చేశారా? మేము చేసామా? అంబేద్కర్ గారికి పార్లమెంట్ హాల్లో ఆయన పటం మీరు పెట్టారా? మేము పెట్టామా? ఆయన బతికున్న రోజుల్లో మరి ఆయన్ని మానసిక క్షోభ గురి చేసింది ఎవరు? మీరా? మేమా? కాబట్టి అంబేద్కర్ గారి గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం రైట్స్ లేవు. మీరు పొగుడుకోండి, మీ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళు పొగుడుకోండి, ఎవరిని పొగుడుకోండి. అదేవిధంగా ఇతరులను పొగుడుకోండి, గాంధీని పొగుడుకోండి, తప్పులేదు. మీ పార్టీ నాయకుడు అనుకుంటే ఆయన కూడా జాతిపితను కూడా మీకు పార్టీకి అఫిలియేషన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది అంటే, ప్రధాని గారు చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయం చేస్తుంది. ఓటు అనేది ఓటు కోసమే
అందరినీ సంతోషపరిచే కార్యక్రమాన్ని ఒక స్ట్రాటజీ నడుపుతుంది. ఒరిజినల్ గా ఇప్పుడు చూడు పోనీ అది కూడా ఇంకొక మనకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాం. తెలంగాణ ఉంది. తెలంగాణలో మెజార్టీ ప్రజలు దాదాపు ఎస్సీల్లో 70 నుంచి 80% మంది ప్రజలు మాదిగలు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చారు డిప్యూటీ సీఎం పదవి? అంటే నేరారోపణ ఉన్న రేవంత్ రెడ్డి గారిని సీఎం చేశారు. అదేవిధంగా అతి తక్కువ పాపులేషన్ ఉన్న బట్టి గారిని మీరు డిప్యూటీ సీఎం చేశారు. మీ దగ్గర సోషల్ జస్టిస్ ఎక్కడ ఉంది? సామాజిక న్యాయం ఉంది? అది కూడా పోదాం. ఎస్సీ వర్గీకరణ ఆ రోజు రామచంద్ర ఆ రోజు ఉషా మెహ్రా కమిషన్ ఇస్తే దాన్ని అమలు చేయకుండా ఎందుకు ఆగిపోయారు? ఈ రోజు ఎందుకు మీరు అపరిత ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నారు? మీ హయాంలో జరగల. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయ సూత్రీకరణ భాగంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ లో దాన్ని ఆమోదం తీసుకురావడం కోసం అనేక రకాలుగా ముందుకెళ్లే క్రమంలో పార్లమెంట్ సుప్రీంకోర్టుకి కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే ఇది న్యాయం కాబట్టి. పార్లమెంట్ ఈ రోజు ఏదైతే సుప్రీంకోర్టు ఉందో సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం అనేది అనివార్యంగా మేము ముందుకెళ్తాం. అంటే ఇక్కడ మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వేకుని అక్కడే పెడతారు. ఆయనకి మళ్ళీ పదవులు ఇస్తారు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు, వేరే చేస్తారు. అంటే మీకు ఒక పార్టీకి ఒక లైన్ లేదు. ఇప్పుడు మా పార్టీ ఉంది, ఎస్సీ వర్గీకరణ నేను సపోర్ట్ చేస్తాను అనుకోండి, వ్యతిరేకించే వాళ్ళు ఒకళ్ళు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి బయటికి వెళ్ళడం తప్ప ఇంకొక మార్గం లేదు. వర్గీకరణ వద్దని మా పార్టీ అంటే మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. పార్టీ లైన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏ లైన్ ఉంది? మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. మీ పార్టీ ఎమ్మెల్సీ మిమ్మల్ని విమర్శిస్తారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కొన్ని వర్గాల ప్రయోజనం కోసం తప్ప ఎక్కడైనా సరే వీకర్ సెక్షన్ కోసం, సోషల్ జస్టిస్ కోసం పనిచేసిన దాఖలాలు చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి తులసిరెడ్డి గారి హిమ్సెల్ఫ్ ఆయన గారు ఏంది అంబేద్కర్ గారి సైజు తగ్గించడం కోసమే ఆ భాష వాడారు. కాబట్టి ఆయన పాత్రను తగ్గించాలని తులసిరెడ్డి గారు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. మీకు ఆ ఎలిజిబిలిటీ లేదు. మీరు ఏ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మీరు ఏదైతే అణగారిన వర్గాలకి వికాసం కోసం మీరు ఏది పనిచేసిన దాఖలాలు లేవు, చరిత్ర లేవు. మా తాత నేతుల దగ్గర మా మూతి వాసన ఉండన్నట్టుగా అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన కొన్ని పథకాల మీద మాత్రమే మీరు మాడుకుంటున్నారు తప్ప మీరు రాజీవ్ గాంధీ గారి హయాంలో కానీ అంతకు ముందు కానీ ఎక్కడికక్కడ ఒక సూత్రబద్ధంగా ఈ దేశం ఎదగడం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏం లేవు. మీరు చూడండి 10 ఏళ్లలో అంటే విల్సన్ గారు ప్రధానంగా ఈ ఒక్క విషయమనే కాదు, సో విపక్షాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో బీజేపీ అనేది రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని చెప్పేసి కూడా, రాజ్యాంగ విలువలు లేవని చెప్పేసి కూడా విపక్షాలు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అనే కాదు కదా, దీనిపై మీరేమంటారు? అంటే రాజ్యాంగం అంటే అసలు ఏంటి? రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామా, అమలు చేయడం లేదా? రాజ్యాంగం అంటే అందరి హక్కులను కాపాడటమే కదా. మేము ఈరోజు తలాక్ బిల్లు తీసుకురావడం ద్వారా ముస్లిం మహిళల హక్కులు కాపాడుతున్నాం కదా. స్టాండప్ ఇండియా వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా బడుగు వర్గాలకు సంబంధించి ఇండస్ట్రియలైజేషన్ వైపు వెళ్తున్నాం కదా. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఎంఎస్ఎంఈల్ని మనం డెవలప్ చేస్తున్నాం కదా. అంటే ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే మీ ఏ వర్గం కోసం పనిచేస్తున్నారు? ఒక ప్రభుత్వం పాలన సంపన్నులు మరింత సంపన్నులు చేయడం కోసం పనిచేస్తున్నారా? ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో జగన్ మీ విషక్రిమే. ఇప్పుడు మీరు ఆ రోజు సాక్ష్యాలను పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అనుమతి ఇచ్చింది కాబట్టి ఆ పేరుతో కోట్లు ఆయన సంపాదించాడు. దీనికి కారణం ఏంటి? ఒక అవినీతిని మీరు విస్తరిస్తున్నారని అర్థం ఉంది కదా. ఇప్పుడు కూడా తెలంగాణలో అవినీతి అనేది రాజ్యం వెళ్తుంది కదా. హైడ్రా ఎందుకు ఆగిపోద్ది? హైడ్రా ఏ ప్రయోజనం కోసం స్టార్ట్ చేశారు, ఏ ప్రయోజనం కోసం ఆఫ్ చేశారు? అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ రావనుకుంటారా? అంటే డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే, ఇక్కడి నుంచి మూటలు అక్కడ పంపించుకోవడం కోసం మాత్రమే పథకాలు తీసుకొస్తారా? అంటే ఒక విధానం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే అదొక ఎయిడ్స్ క్రిమ్ లాంటిది. రకరకాల వ్యాధుల సమాహారమే ఎయిడ్స్ అనుకుంటే ఆ రకరకాల మనస్తత్వాలు, తర్వాత దేశం పట్ల ఒక రెస్పెక్ట్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తున్న అనేక సాదృశ్యాలు కనబడతాయి. అంటే ఆ పార్టీ ఆలోచన విధానంలోనే ఒక సిద్ధాంతం లేదు. ఏ సిద్ధాంతం ఉంది? ఒక దగ్గర ఏమో ఒక వర్గాన్ని సపోర్ట్ చేస్తారు, ఇంకో దగ్గర ఇంకొక వర్గాన్ని సపోర్ట్ చేస్తారు. మీకు జాతీయ విధానం ఏమైనా ఉందా? ఏ జాతీయ విధానం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ ఉందనుకుంటే అంతకు మించిన భ్రమ లేదు. ఎక్కడికెక్కడ రెచ్చగొట్టుకుంటా ఉంటారు. మీరు రెచ్చగొట్టుకుంటా మీరేం చేస్తారు? పబ్బం గడుపుకుంటారు. వేముల రోహిత్ని తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి చేశారు. ఆయన్ని అడ్డం పెట్టుకొని శవరాజకీయం చేశారు. తర్వాత మీరు ఏమైనా కుటుంబాన్ని ఆదుకున్నారా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అంటే ఎక్కడ ఏ విషయంలో మీకు క్లారిటీ ఉంది? అందుకే నేనేమంటానంటే, ఒకవేళ ఏ దళితుడైనా సరే ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యలు జరగకుండా మనం ఏం చేయాలంటే అంబేద్కర్ని స్ఫూర్తిగా చెప్పాలి. ఎందుకంటే అనేక అవమానాలు ఎదుర్కొని అంబేద్కర్ ఆ స్థాయికి ఎదిగాడు. మీ దగ్గర ఒక క్లారిటీ ఎక్కడ ఉంది? ఏ విధానం ఉంది? కాబట్టి అంబేద్కర్ని అడుగడుగున అవమానించిన చరిత్ర కదా. అంబేద్కర్ ఎవరు ఓడించారు? ఎందుకు ఓడించారు మీరు? కారణం ఏంటి? ఆ రోజుకి ఆయన
స్టాల్ వాట్ కదా, అంత పెద్ద గొప్ప వ్యక్తిని మీరు ఓడించడం అంటే దాని అర్థం ఏంటి? మీరు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని, అంబేద్కర్ రకరకాలుగా అవమానించారు. అవన్నీ కూడా చరిత్ర మేము చెప్పడం కాదు, చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి కదా. అంటే భారతరత్న మీరు ఇప్పుడు ఎందుకు అంబేద్కర్ లేకపోయారు? గారికి భారతరత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అడ్డుకుందని మీరు అంటారా? ప్రధానంగా కాంగ్రెస్ నిన్న పార్టీ మోదీ ఎందుకు ఇవ్వలేదు భారత? అదే చెప్పండి. చెప్పేది. అంటే మీరు పార్లమెంట్ హాల్లో ఆయన పట్టం ఏం పెట్టలేదు. అంటే నేనేమంటానంటే ఏ నాయకుడినైనా మనం గౌరవించాలంటే ఆ నాయకుడి పట్ల మనకు ఒక నిబద్ధత ఉండాలి. ఇప్పుడు వాళ్ళ నాయకుడు పివి నరసింహారావు మీద వాళ్ళకి రెస్పెక్ట్ లేకపోతే మరి మిగతా వాళ్ళ మీద ఎందుకు ఉంటుంది? ఆయన్ని అక్కడ కన్నం చేయకుండా హైదరాబాద్ పంపించిన పరిస్థితి ఉంది. అంటే నేను ఒక రాగద్వేషాలకు అతీతంగా ఒక నాయకుడు చూడాలి. మనం అంటే పడకపోవచ్చు, వ్యక్తిగతంగా పడకపోవచ్చు, కానీ ఆయన స్థాయిని, ఆయన పదవిని ఇవన్నీ కూడా చూడాలి కదా. ఆర్థికంగా మా పివి నరసింహారావు గారు దేశం నిలబెట్టారు ఒక వైపు పొగుడుతూ, అదే పివి నరసింహారావు గారు అవమానించిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ కదా. అందరూ అవమానించుకోవడమే కదా. ఈయన అంబేద్కర్ మాత్రమే కాదు, వాళ్ళ పార్టీ నాయకులను అవమానించుకుంటారు. అప్పట్లో దామోదర్ సంజయ్ని అవమానించారు. ఎంతకాలం ఉంచారు ఆయన్ని సీఎంగా? ఎందుకు దించేశారు? మీరేం చెప్పగలరా? ఒక ఏదో దళితుడిని మేము ముఖ్యమంత్రి చేశారని గొప్పగా చెప్పుకుంటారు కదా. ఎందుకు దామోదర్ సంజయ్ దించేశారు? ఏమన్నా లాజిక్ ఉందా? అర్థం ఉందా? కాబట్టి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులు దించడం, ఎప్పటికప్పుడు ఆ విధంగా డబ్బులు తీసుకొని ఆ ముఖ్యమంత్రులు మార్చడము, లేకపోతే డబ్బులు తీసుకొని పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం చేశారు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అది కాదు కదా. భారతీయ జనతా పార్టీలో నిబద్ధత పనిచేసిన వ్యక్తి మండల స్థాయి పదవి వల్ల 6 ఏళ్ళు పార్టీలో పనిచేసి ఉండాలి. కాబట్టి ఒక పద్ధతి అనేది ఉండాలి కదా, ఒక డైనమిజం అనేది ఉండాలి కదా, విధానం ఉండాలి కదా. ఏ విధానం ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఈ దేశానికి మేలు చేసేది కాదు, ఈ దేశాన్ని మొక్కలు చేసేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము మొత్తం దేశం మొత్తం ఒకటే అంటున్నాం. దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఒకటే, క్రిస్టియన్స్ ఒకటే, హిందువులు ఒకటే, అందరూ ఒకటే. ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, గోకుల్ చాట్, తర్వాత లుంబిని పార్క్ లో బాంబు పేలుళ్ళు ఎవరి హయాంలో ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, దాని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వాళ్ళందరికీ ఆ స్లీపర్ సెల్స్ కి ఎవరు అండగా నిలబడ్డారు? ఈరోజు ఓవైసీలకి అంతలా నోరు వచ్చిందంటే దానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా చరిత్రలో ఎవరు దాగని సత్యాలే కదా. కాబట్టి ఒక విధానం లేకపోవడం వల్ల కుక్కలు చెప్పిన విస్తరణ చేశారు కదా దేశాన్ని. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ దేశాన్ని గాడిలో పెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్లుగా రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు కదా. 10 ర్యాకెట్లు ఒకేసారి పంపించాం. మీ హాయంలో ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయింది అంటే నేనేమంటానంటే ఎవరికైనా కొలబద్ద ఒకటి ఉంటుంది. కొలబద్ద ఏంటి? మనం ఏం సాధించాం, మన హయాంలో ఏంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు. మీ హయాంలో ఇదిగో ఈ బడుగు వర్గాలకి ఈ పథకం తెచ్చామని చెప్పండి. మీరు ఆ రంగణాల అదేదో కొంత ఆ ల్యాండ్ ఇచ్చిన కార్యక్రమం తప్ప ఎక్కడైనా భూమి పంపిణీ చేశారా? వినోబా భావి ఇచ్చిన భూమిని కూడా మీరు దాని మళ్ళా వెనక్కి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి దేశంలో. ఎక్కడైనా విల్సన్ గారు ఫైనల్ గా ఏమంటారు? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాంగ్రెస్ రాజకీయాలపై మోదీ కౌంటర్ ఇచ్చారు. సో ఫైనల్ గా మీరు ఏం కంక్లూడ్ చేస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు. దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ. ఇది నేను చెప్పడం కాదు, మన గణాంకాలు చెప్తా ఉన్నాయి. భారతదేశపు వృద్ధి రేటు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నేనేమంటే కరప్షన్ ఫ్రీ సొసైటీ. ఇప్పుడు ఇండియానే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే కరప్షన్ వల్ల ఆ దేశం నాశనం అవుతుంది. కానీ కరప్షన్ కి మీరు ఓపెన్ గా డోర్ తెరిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల వైఖరి ఎలా ఉంటుంది చూడండి. మనం అనేక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మరి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే కదా లక్షల కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాట్ ఈస్ ఇండికేషన్, వాట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్? మనకు ఏమర్థం అవుతుంది? ఆ ముఖ్యమంత్రులు ఆ విధంగా ఉన్నారు మనకు తెలుస్తల్లా. మీరు ఇంత అవినీతి చేసిన ముఖ్యమంత్రి మరి ఎక్కడ ఉన్నాడా? కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రులు ఎక్కడన్నా దేశంలో ఉన్నారు? కాబట్టి మీ హయాంలోనే అవినీతి జరిగింది కాబట్టి మధుకోడాలు పోతారు జైలుకి, లేకపోతే మీకు మద్దతు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చిన కేజ్రీవాల్ పోతారు, మమతా బెనర్జీ పోతారు. ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. సో నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ రాజ్యాంగ అవమాన ఆరోపణలపై మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి విల్సన్ గారు ఆయన వర్షన్ వినిపించారు బీజేపీ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు కూడా ఆయన వర్షన్ వినిపించారు. దీనిపై మీ కామెంట్ ఏంటి, అసలు ఏమంటారు? ఇప్పుడు దేశంలో రాజ్యాంగమే కాదు, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నీరుగార్చడం లేదా తమకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో వాటిని వినియోగించుకోవడం గురించి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో బీజేపీ పేరు మోసింది. అందుకనే అనేక విభేదాలు, ఇతర అంశాల మీద అనేక విభేదాలు ఉన్నప్పటికీ బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నీ కూడా
ముందు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విలువల్ని కాపాడుకోవాలి, మిగతా అంశాలు తర్వాత అనేటువంటి ఒక విశాల భావనతోటి బీజేపీని వ్యతిరేకిస్తున్నాయనేటువంటిది మనం గమనించాలి. బీజేపీ చెప్పేటువంటి సబ్కా వికాస్ సబ్కా సాత్ లో మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి పాత్ర లేదు, లేదా మైనారిటీల మీద నిత్యం జరుగుతున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రచారము, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ కూడా మనం నిత్యం చూస్తూ ఉన్నాం. వాటిని ఎక్కడ నరేంద్ర మోడీ గారు కానీ లేదా బీజేపీ ఇతర అగ్రనాయకులు కానీ ఖండించినటువంటి ఉదంతం కూడా లేదు. అందువలన మోడీ గారు చెప్పేటువంటి కబుర్లు వేరు, ఆచరణలో ఉండేటువంటి పరిస్థితులు వేరు కనుకనే ఆయనకి ప్రధానంగా ఒక మాట అన్నారు. ఇప్పుడు బీజేపీకి దేశమే ప్రథమం, కాంగ్రెస్ కి మాత్రం కుటుంబమే ప్రథమం అని చెప్పేసి కూడా మోదీ నిన్న ఇచ్చిన కౌంటర్ లో అన్న మాట. సో దీనిపై మీరేమంటారు? ఈ ఒక్క విషయమనే కాదు, సో మనం చూసుకున్నట్టయితే అమెరికాలో మన భారతీయులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ కి మోదీకి మంచి మిత్రబంధం ఉంది. సో ఆ నేపథ్యంలో అక్కడ ఎందుకు మోదీ ఏం చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అదే కదా, ఇప్పుడు ట్రంప్ కి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇతర దేశాల ఎన్నికల్లో గాని లేదా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో గాని బహిరంగంగా జోక్యం చేసుకొని ఒక నాయకుడికి, ఒక పార్టీ నాయకుడికి మద్దతు ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. మరి నేను రాజనీతిజ్ఞుని లేదా విశ్వగురువుని అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి ఆ విధంగా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది ఏమిటనేది సమస్య. ఇప్పుడు మరి అదే అంత దగ్గరగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ అమెరికాలో భారతీయులు అంటే అన్డాక్యుమెంటెడ్ లేదా ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే పూ అనేటువంటి ఒక పరిశోధన సంస్థ 7,25,000 మంది ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. మరి ఆ 7,25,000 మంది భవిష్యత్తు ఏమిటి? నరేంద్ర మోడీ గారు తన పలుకుబడిని ఉపయోగించి, ఎందుకంటే చట్టాపట్టాలు వేసుకుని తిరిగేంత చనువు, భుజం మీద చేతులు వేసేంత చనువు ఉన్నది. అటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది దేశం అంతా కూడా ఎదురు చూస్తా ఉంది. అందువలన నరేంద్ర మోడీ గారు గతంలో ఏం చెప్పినా లేదా ఇప్పుడు ఏం కబుర్లు చెప్పినప్పటికీ ఇలాంటి అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ట్రంప్ భారతదేశాన్ని కూడా బెదిరిస్తున్నాడు. బ్రిక్స్ దేశాలు అనేటువంటివి డాలర్ కు ప్రత్యామ్నాయమైనటువంటి కరెన్సీని మేము తీసుకురావాలి, మా ప్రయోజనాలను మేము కాపాడుకోవాలి అని నిర్ణయించారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. దాన్ని కనుక ఎవరైనా ముందుకు తీసుకుపోయినా లేదా ఆ భావనని మద్దతు ఇచ్చినా గానీ ఆ దేశాల మీద కూడా నేను టారిఫ్లు విధిస్తాను, సంగతి తేలుస్తానని చెప్పేసి ట్రంప్ బహిరంగంగా బెదిరించాడు. మరి ఆ బ్రిక్స్ దేశాల్లో భారత్ కూడా ఒక ప్రధానమైనటువంటి భాగస్వామి. అనేక సందర్భాల్లో రష్యాతో ఆంక్షల కారణంగా రూపాయి విలువతోటి లేదా రూబుల్స్ తోటి మనం చమురు తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అటువంటి లావాదేవీలను కూడా నేను సహించను, అటువంటి దేశాల మీద కూడా నేను ఆంక్షలు విధిస్తాను అంటే మరి 56 అంగుళాల ఛాతీ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారనేటువంటిది ఇవాళ పెద్ద ప్రశ్న. ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారు? ఫైనల్ గా ఇవన్నీ కూడా రాజకీయాల్లో భాగంగానే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నది, లేదా కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీని అడుగడుగున సవాల్ చేస్తున్నాయి. రెండోది, అన్నింటికి మించిన ఆ నరేంద్ర మోడీ సర్కార్ కి కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మందగించింది. ఇతర అనేక సమస్యలు చుట్టుముడుతున్నటువంటి సమయంలో ఎదురుదాడి చేయడం ద్వారా ప్రతిపక్షాలు నోరు మూయించాలనేటువంటి ఎత్తుగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అది చెల్లేది కాదు అనేటువంటిది నా అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు. థ్యాంక్ యూ. రైట్, ఈ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ విల్సన్ గారు, అలాగే థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, అలాగే థ్యాంక్ యూ కోటేశ్వర గారు. ఇది వాల్టీ ఫర్ ద పీపుల్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ BRK న్యూస్.